హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్ నెంబర్ 6ని చూద్దాం. ఇదేంటంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. గతంలో మనకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండేవి. దీనికి గాను మనకు 10 మార్క్స్ కేటాయించారు. 10 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి సరిచేసి రాయవలసి ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆఫ్టర్ మేకింగ్ నెసెసరీ కరెక్షన్స్. అంటే క్రింద ఇచ్చినటువంటి 10 సెంటెన్సెస్ని మనము అవసరమైనటువంటి మార్పులు చేసి కరెక్షన్స్ చేసి రాయమని చెప్పి అడిగారు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వివరణాత్మకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యు మస్ట్ అండర్స్టాండ్ దట్ సచ్ ఎ థింగ్ విల్ నాట్ పర్మిటెడ్ అగైన్. దీనికి సరైనటువంటి సమాధానం ఏమిటంటే, యు మస్ట్ అండర్స్టాండ్ దట్ సచ్ ఎ థింగ్ విల్ నాట్ బీ పర్మిటెడ్ అగైన్ అనేది సరైనటువంటి ఆన్సర్. దీనికి సంబంధించిన వివరణ ఏంటంటే, ఇక్కడ వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. సచ్ ఎ థింగ్ ఏదో ఒకరి ద్వారా జరగకుండా ఆపబడుతుంది కాబట్టి విల్ నాట్ బీ పర్మిటెడ్ బదులుగా విల్ నాట్ బీ పర్మిటెడ్ అని రాయవలసి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. నో వన్ టోల్డ్ అబౌట్ ఇట్ మీ. దీనికి సరైనటువంటి సమాధానం నో వన్ టోల్ మీ అబౌట్ ఇట్. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ వాక్యంలో టోల్డ్ అనే క్రియ తర్వాత ఎవరికి చెప్పారో మీ చెప్పాలి. ఆ తర్వాత దేని గురించి చెప్పారో రాయాల్సి ఉంటుంది. తెలుగులో నాకు దాని గురించి ఎవరూ చెప్పలేదు అని అంటాం. అదే క్రమంలో ఇంగ్లీష్లో కూడా టోల్ మీ నాట్ అబౌట్ మీ అంటాము. ఓకే, అందువల్ల ఇక్కడ మనం ఓడ్ ఆర్డర్ మార్చవలసి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, సర్కమ్స్టాన్సెస్ ఆబ్లిజ్డ్ టు రిజైన్ రాహుల్ హిస్ పోస్ట్. దీనికి సరైన సమాధానం సర్కమ్స్టాన్సెస్ ఆబ్లిజ్డ్ రాహుల్ టు రిజైన్ హిస్ పోస్ట్. దీనికి వివరణ ఏంటంటే, ఆబ్లిజ్ అనే క్రియ తర్వాత ఎవరిని నిర్బంధించారో చెప్పాలి. ఆ తర్వాత దేనికోసం నిర్బంధించారో రాయాలి. కాబట్టి ఆబ్లిజ్డ్ రాహుల్ టు రిజైన్ అనేది సరైనటువంటి వాక్యం. ఇక్కడ మనకు ఓడ్ ఆర్డర్ నుంచి వచ్చిందని గమనించాలి ఈ ప్రశ్న. I have to choose among these two pictures. ఇది చాలా ఈజీగానే ఉండేటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే, I have to choose between these two pictures. దీనికి సంబంధించిన వివరణ ఏంటంటే, అమాంగ్ అనేది 2 కంటే ఎక్కువ వస్తువులు లేదా వ్యక్తుల మధ్య ఎంపిక జరిగినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ కేవలం 2 పిక్చర్స్ అంటే 2 చిత్రాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బిట్వీన్ అనే పదాన్ని ఉపయోగించాలి. తరువాత, థామస్ ఎడిసన్ వాజ్ డిస్కవర్డ్ ద బల్బ్. కరెక్ట్ సెంటెన్స్, థామస్ ఎడిసన్ డిస్కవర్డ్ ద బల్బ్. దీనికి సంబంధించిన వివరణ ఏంటంటే, ఈ వాక్యం యాక్టివ్ వాయిస్లో ఉండాలి. థామస్ ఎడిసన్ అనే వ్యక్తి బల్బు కనుగొన్నాడు కాబట్టి ఆయనే పనిచేశారు. కాబట్టి వాజ్ డిస్కవర్డ్ అనే ప్యాసివ్ వాయిస్ బదులుగా డిస్కవర్డ్ అనే యాక్టివ్ వాయిస్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాయవలసి ఉంటే ద బల్బ్ వాజ్ డిస్కవర్డ్ బై థామస్ ఎడిసన్ అని రాస్తే సరిపోతుంది. ప్లీజ్ గివ్ మీ 5 rupees, ద బెగ్గర్ సెడ్ పాసర్ బాయ్. దీనికి సరైన సమాధానం ప్లీజ్ గివ్ మీ 5 rupees, ద బెగ్గర్ సెడ్ టు ద పాసర్ బాయ్. ఇక్కడ సెడ్ అనే క్రియ తర్వాత ఎవరికి చెప్పారో చెప్పేటప్పుడు సెడ్ టుని ఉపయోగిస్తాము. బెగ్గర్ సెడ్ ద పాసర్ బాయ్ అని చెప్పడం తప్పు. ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ అవసరమవుతుంది. వాట్ ఎ స్ప్లెండిడ్ బిల్డింగ్, ద టూరిస్ట్ సేస్ వెన్ హీ సా ద తాజ్ మహల్.
దీనికి సరైనటువంటి సమాధానం వాట్ ఏ స్ప్లెండిడ్ బిల్డింగ్ ద టూరిస్ట్ సైట్ వెన్ హీ సా ద తాజ్ మహల్. ఈ వాక్యంలో చూశాడు అనే పదం గతం గురించి చెప్తుంది కాబట్టి సేస్ అనే ప్రజెంట్ టెన్స్ని బదులుగా సెట్ అనే పాస్ట్ టెన్స్ని ఉపయోగించాలి. తర్వాత 8వ ప్రశ్న. హీ సెడ్ ఇఫ్ రవి అప్రోచ్డ్ మీ ఐ సర్టన్లీ హెల్ప్ హిమ్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఇఫ్ రవి అప్రోచ్డ్ మీ ఐ వుడ్ సర్టన్లీ హెల్ప్ హిమ్. ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. ఇది కండిషనల్ సెంటెన్స్, షరతులతో కూడిన వాక్యం. మొదటి భాగం ఇఫ్ రవి అప్రోచ్డ్ మీ అనేది గతంలో ఒక ఊహను చెబుతుంది కాబట్టి రెండవ భాగంలో ఐ వుడ్ హెల్ప్, ఐ వుడ్ లేదా ఐ వుడ్ సర్టన్లీ హెల్ప్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇఫ్ క్లాజ్ నుంచి వచ్చిన ప్రశ్నగా గమనించాలి మనం. హీ డిడ్ నాట్ వెంట్ టు కాలేజ్ వెస్టర్డే. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే హీ డిడ్ నాట్ గో టు కాలేజ్ వెస్టర్డే. డిడ్ నాట్ అనే పదం ఉపయోగించినప్పుడు దాని తర్వాత వచ్చేటువంటి క్రియ ఎప్పుడు కూడా మొదటి రూపంలో వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉండాలి. వెంట్ అనేది గోకు పాస్ట్ టెన్స్ కాబట్టి వెంట్కు బదులుగా మనం గోని ఉపయోగించాల్సి ఉంటుంది. చివరిది వినయ్ వాజ్ బోర్న్ ఇన్ పురులియా ఎట్ వెస్ట్ బెంగాల్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే వినయ్ వాజ్ బోర్న్ ఇన్ పురులియా ఇన్ వెస్ట్ బెంగాల్. ఇన్ అనే ప్రిపోజిషన్ పెద్ద ప్రదేశాలను చెప్పడానికి ఉపయోగిస్తారు, ఎట్ అనేది చిన్న ప్రదేశాలకు ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనేది ఒక రాష్ట్రం కాబట్టి ఎట్కి బదులుగా ఇన్ ఉపయోగించాలి అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే దీన్ని సరిగ్గా రాయాలన్నట్లయితే ఇంకా మంచిగా వినయ్ వాజ్ బోర్న్ యాట్ పురులియా ఇన్ వెస్ట్ బెంగాల్ అని రాస్తే ఇంకా సరైనటువంటి ఆన్సర్ అవుతుంది అని అభిప్రాయపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. I shall meet again in the next video with more information. Until then, bye bye.